ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతిలో సిఆర్డీఏ సిబ్బంది ఉరుకులు పరుగులు తీస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అమరావతి నిర్మాణ పనులను సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. ప్రభుత్వం మారడంతో రాజధాని పనుల్లో కదలిక వచ్చింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే రాజధాని పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉద్దండరాయనుపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సైతం సిఆర్డీఏ అధికారులు శుభ్రం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ల వెంట ఉన్న చెత్తను సిఆర్డీఏ సిబ్బంది తొలగించారు. నీట్గా శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. రోడ్ల మధ్యలో ఉన్న గుంతల్ని పూడ్చివేసే చర్యలు ముమ్మరం చేశారు. ఐఏఎస్ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జీల బంగ్లాలు, క్రికెట్ స్టేడియం, ఎన్ఐడి నిర్మాణ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు సిఆర్డీఏ సిబ్బంది. దీంతో విట్, ఎస్ఆర్ఎం వర్సిటీల సమీపంలో పనులు చేపట్టింది సిఆర్డీఏ. 76 జేసీబీలు, ప్రొక్లైనర్లు, యంత్రాలతో పనులు చేయిస్తోంది సిఆర్డీఏ. అమరావతి నిర్మాణ పనులను సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు, రోడ్లున్న ఏరియా కంప చెట్లు, పిచ్చి మొక్కలు మొలచి చిట్టడవిని తలపించింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. అలాగే విద్యుత్ సిబ్బంది ఆ మార్గంలో వెలగని లైట్లకు మరమ్మతులు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా ఆ ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించారు. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.